హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏది పడితే అది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా గుంటూరు గుణపం కాదు, గుంటూరు ఘోరం. అది కూడా కాదు, యా యా యా, గుంటూరు కారం. సినిమా ఎలా ఉంది అంటే, సినిమా యాక్చువల్లీ ఇట్స్ అ యూనిలాటరల్ రొట్ట సినిమానా అంటే కాదు. అలా అని చెప్పి ఇదొక డీసెంట్ సినిమానా అంటే అది కూడా కాదు. ఇది ఎలా అనిపిస్తుంది అంటే, ఒక స్టూడెంట్ పాస్ అవ్వడానికి 35 మార్కులు కావాల్సి వస్తే ఈ సినిమా 30 మార్కుల దగ్గర అయిపోతుంది అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఒక త్రివిక్రమ్ సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ కలెక్టివ్గా సంకరాకపోవడం చూశాను నేను. ప్రొడక్షన్ డిజైన్ కానివ్వండి, కెమెరా వర్క్ కానివ్వండి, కొంతవరకు ఎడిటింగ్ కానివ్వండి, చాలా వరకు యాక్టింగ్ కానివ్వండి, డిఐ, స్క్రిప్ట్ గురించి సపరేట్గా మాట్లాడుకోవాలి. ఒక్క మహేష్ బాబు గారు ఆయనకు రాసిన వన్ లైనర్లు తప్ప సినిమాలో సేవింగ్ గ్రేస్ అంటూ ఏది ఉండదు. లిటరల్లీ ఏది ఉండదు. మీరు సినిమాకి వెళ్దాం డిసైడ్ అయినా కూడా ఓన్లీ ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాలన్నమాట. ఐడియా లెవెల్లో గుంటూరు కారం ఈజ్ యాక్చువల్లీ డీసెంట్ ప్లాట్ లైన్, డీసెంట్ స్టోరీ లైన్. ప్లాట్ లైన్ అని కూడా అనకూడదు, డీసెంట్ ఐడియా. మనం చాలా వరకు చూసే స్టాండర్డ్ త్రివిక్రమ్ జోన్లోనే ఉంటుంది. ఏదో ఒక ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్, బ్రోకెన్ ఫ్యామిలీ, చివరికి వాళ్ళందరూ ఎట్లా కలిశారు, ఏం చేశారు, సంకనాకపోయారా, ఇదే ప్రతి త్రివిక్రమ్ సినిమాలోనూ. దీన్ని ముందుకు తీసుకెళ్ళే, ఈ పాయింట్ని ముందుకు తీసుకెళ్లే రైటింగ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అన్ని త్రివిక్రమ్ సినిమాల్లోనూ దిస్ ఇస్ స్ట్రాంగెస్ట్ జోన్. రైటింగ్ మామూలుగా ఉండదు. కానీ గుంటూరు కారంకి వచ్చేసరికి అన్ని డిపార్ట్మెంట్స్ ఫెయిల్ అయ్యాయి కాదంటలేదు, కానీ రైటింగ్ అన్నిటికంటే ఫెయిల్ అవ్వడం వల్ల అజ్ఞాతవాసి కాంపిటీషన్ ఇస్తుంది, అలాంటి జోకులు వస్తాయన్నమాట. ఇలాంటి ప్లాట్ ఎంచుకోవడం తప్పు, ఇలాంటి థీమ్లో వెళ్ళడం తప్పు అనట్లేదు. బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో సినిమా పోయింది అంటున్నాను. ఎగ్జిక్యూషన్ లెవెల్లో కూడా కాదు, ఐడియా నుంచి ప్రోగ్రెస్ అవ్వకుండా సినిమా షూటింగ్కి వెళ్ళిపోయింది అంటున్నాను. అగైన్ త్రివిక్రమ్ స్ట్రాంగెస్ట్ ఫోర్టేనే రైటింగ్. స్క్రిప్ట్ పకడ్బందీగా ఉన్నప్పుడు కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ వచ్చినా, ఎగ్జిక్యూషన్లో కొంచెం అటు ఇటు లోపాలైనా, మ్యూజిక్ వర్కౌట్ అయితే చాలా సినిమాలు నడిచేసాయి. త్రివిక్రమ్ పాత సినిమాలు, సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ, ఆ కానీ, అరవింద సమేత కానీ, ఇట్లా నడిచిన సినిమాలే. కానీ గుంటూరు కారంలో అసలు పెన్ను పేపర్ మీద పెట్టింది ఎక్కడా అనిపిస్తుంది నాకు. లిటరల్లీ మహేష్ బాబు గారు వన్ లైనర్ల కోసం తప్ప త్రివిక్రమ్ గారు ఎక్కడ పెన్ను పట్టుకున్న దాఖలాలు అయితే కనపట్టలేదు. మనం చాలాసార్లు అంటుంటాం కదా, హాఫ్ బేక్డ్ స్క్రిప్ట్ అని. అరే, అక్కడ బేక్ చేయడానికి కేక్ మిక్చర్ కూడా కలపలేదు. ఆ రేంజ్ స్క్రిప్ట్ అసలు గుంటూరు కారం అనేది. సినిమా మొత్తం అది మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. కాన్ఫ్లిక్ట్ని చాలా వీక్గా ఎస్టాబ్లిష్ చేసి, ఇన్స్టాగ్రామ్ రీల్స్, రీమిక్స్ సాంగులతో సినిమా ముందుకెళ్తున్నప్పుడే తెలిసిపోతుంది. అయినో ఎక్కువ ర్యాంట్ చేసేస్తున్నాను అనిపిస్తుంది, బట్ ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇంత ఇన్కంప్లీట్నెస్ ఒక సినిమాలో చూస్తే నిజంగా డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. సరే, గురూజీ నుంచి కొంచెం పక్కకొద్దాం. తమరన్న ఆ పాటలేందో, ఆ రికార్డింగ్ ఏందో, ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత ఫ్రస్ట్రేషను, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మనశ్శాంతి. తమనన్న వరకు సినిమా మొత్తం వాష్ అవుట్ అంటే కాదు. కొన్ని సీన్లో 1-2 ఫైట్ సీక్వెన్సెస్ ఓకే అన్నట్టుగానే ఉన్నాయి. కానీ సినిమాని సేవ్ చేసేంత ఉందా అంటే అబ్బే, అస్సలు పొరపాటును కూడా లేదనమాట. అప్పుడెప్పుడో చెప్పేవాడు కదా, 2017లోనో ఎప్పుడో తను సినిమాల నుంచి ఒక బ్రేక్ తీసుకొని తను రీఇన్వెంట్ చేసుకున్నాడు అని. మళ్ళీ అలా బ్రేక్ తీసుకొని మళ్ళీ రీఇన్వెంట్ చేసుకోకపోతే అన్న, జనాలు ఈసారి పక్కా ఫైనల్గా బ్రేక్ ఇచ్చేస్తారు నీకు. మహేష్ బాబు గారి మాటలో చెప్పాలంటే షెడ్కి పంపిస్తాను అనమాట. మన నెక్స్ట్ సెలబ్రిటీ, ఇది హైలైట్, నాగవంశీ గారు. టెక్నికల్గా మాట్లాడితే ఆయన ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా కాదు, కానీ ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఇంకెవరు సినిమా యూనిట్లో ఇంకెవ్వరూ చేయనంత రేంజ్లో ప్రమోషన్లు చేసి రాజమౌళి నెంబర్లకు రీచ్ అయిపోతాం, ఇంకా అలా వైకుంఠపురాన్ని దాటేస్తాం, ఇంకా ఇదేదో చెప్పారు, నోటికి వచ్చింది చెప్పేశారు. ఆ కాన్ఫిడెన్స్ ఏందో, ఆ పైత్యం ఏందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. జీవితంలో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలబ్బా బతికేయాలంటే. ఇంకా కెమెరా వర్క్, ప్రొడక్షను, ఎడిటింగ్ ఇవన్నీ అంటారా, లోపల ఏం లేదు చెప్పుకోవడానికి, అంతా డొల్ల. ఇంక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పేరుకి 25 మంది యాక్టర్లు ఉన్నారు, కానీ ఒకళ్ళది ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ లేదు. ఒకళ్ళన్నా ఒక ఇంపాక్ట్ఫుల్ డైలాగ్ చెప్తారంటే అది లేదు. అసలు ఈ సినిమా అంతట్లోనూ గంజాయి వన్లో తులసి మొక్కలా కనిపించేది ఏంటంటే మహేష్ బాబు గారే. త్రివిక్రమ్ గారు మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మీద, మహేష్ బాబు గారు వన్ లైనర్స్ మీద పెట్టిన శ్రద్ధ స్క్రిప్ట్లో మళ్ళీ త్రివిక్రమ్ గారి జోలికి వెళ్ళినా కానీ మహేష్ బాబు గారు మాత్రం చాలా బాగా చేశారు. ఆయన గత 5-6 సినిమాలతో పోలిస్తే సటిల్ యాక్టింగ్ పక్కన పెట్టేసి వన్ లైనర్లు, సెటైర్ల మీద సెటైర్లు, పాపం లిటరల్గా ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి చాలా బాగా చేశారు. అండ్ అవి మనం చాలా వరకు ఎంజాయ్ చేస్తాం. చెప్పా కదా, సినిమాకి 30 మార్కులు వచ్చాయి అంటే దేనివల్ల కాదు, లిటరలీ ఆయన వల్ల మాత్రమే. సినిమా కూడా ఆయన కోసమే చూడొచ్చు.
మాస్ కమర్షియల్ సినిమాని బాగా ఇష్టపడే ఒక అభిమానిగా నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ కానీ ఒక ఎక్సలెంట్ టేకింగ్ కానీ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 గంటల సేపు నన్ను థియేటర్కి తీసుకెళ్ళి నువ్వు కూర్చోబెట్టి నన్ను ఎంటర్టైన్ చేయి, అంతే. బోర్ కొట్టించకుండా ఎంటర్టైన్ చేయి. గుంటూరు కారం అది కూడా చేయలేకపోయింది. ఎగ్జామ్లో స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాసావనో లేకపోతే హ్యాండ్ రైటింగ్ బాగుందనో 100కి 25 30 వేస్తారు చూడండి. గుంటూరు కారం సినిమా కూడా అంతే. మహేష్ బాబు గారిని ఆయన పర్ఫార్మెన్స్ని చూసి ఒక 25 30 మార్కులు ఇవ్వచ్చు సినిమాకి. వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళొచ్చు. సినిమా మనకు అంత రోతగా కూడా ఉండదు, ఒకసారి చూడొచ్చు. నాట్ ఎ బ్యాడ్ బోరింగ్ ఫిలిం, బట్ నాట్ అన్ ఎంటర్టైనింగ్ వన్. సో అదండి గుంటూరు కారం సినిమా మీద నా రివ్యూ కమ్ పర్సనల్ ఒపీనియన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో మీద మీ థాట్స్ కామెంట్స్ ద్వారా చెప్పండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.